గ్లోబల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో మిస్ అండ్ మిసెస్ అందాల పోటీలు నిర్వహించారు. ఢిల్లీలో నిర్వహించిన ఈ పోటీలో 300 మంది ఫైనలిస్టుల మధ్య మిస్ ఆంధ్రప్రదేశ్ 2024 కేటగిరీలో విశాఖకు చెందిన పొట్నూరి మానసాలహరి విజయం సాధించారు. మిసెస్ ఆంధ్రప్రదేశ్ 2024 కేటగిరీలో విశాఖకు చెందిన గెడ్డెం నాగమణి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆదివారం నగరంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్యోతి కొత్తపల్లి హాజరై మాట్లాడుతూ విశాఖకు చెందిన వారు ఈ పోటీలో విజేతలుగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. మాకు అన్ని విధాలా ఎంతో సహాయ సహకారాలు అందించిన జ్యోతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్లోబల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ సంస్థ వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురు స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సవాలు జరుపుకున్నారు. నమస్తే అండి అందరికీ. నా పేరు గడ్డం నాగమణి. మేము పిఆర్ గార్డెన్స్లో ఉంటాము. గ్లోబల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ నుంచి మాకు ఆడిషన్ జరిగింది. ఇక్కడ మొత్తం ఏపీ నుంచి 150 మెంబర్స్ నుంచి టాప్ 20గా నేను వెళ్ళానండి. ఢిల్లీలో ఫైనల్ జరిగాయి. ఇక్కడ శిల్పా శెట్టి గారు హీరోయిన్ గారు గెస్ట్గా వచ్చారు. దానికి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. ఆవిడతో మేము క్రౌన్ పెట్టించుని ఇవన్నీ చేయడం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము మేము. అక్కడ మొత్తం 300 మెంబర్స్ వచ్చారండి. మిసెస్ కేటగిరీ నుంచి 66 మెంబర్స్ టాప్ 66 నిలిచారు. అందులో మిసెస్ ఏపీగా ఆంధ్రప్రదేశ్గా నేను రావడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. మెయిన్లీ దీనికి ఆడిషన్ నుంచి జ్యోతి మేడం గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మిసెస్ రావాలంటే ఫస్ట్ హస్బెండ్ కూడా సపోర్ట్ చేయాలండి. మా హస్బెండ్ నాకు చాలా సపోర్టివ్గా నిలిచారు. ఆయన నాతో పాటు వచ్చి మిసెస్ ఏపీగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. నమస్కారం అందరికీ. నేను పి మానసలహరి, మధురవాడలో ఉంటున్నాను. నేను మిస్ ఆంధ్రప్రదేశ్ కేటగిరీకి గ్లోబల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్లో మిస్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది నాకు. మా ఫైనల్స్ ఢిల్లీలో అయ్యాయి. అక్కడ 4 days గ్రూమింగ్ సెషన్స్, ఇంట్రొడక్షన్ అండ్ ట్రైనింగ్, టాలెంట్ రౌండ్ అన్నీ అయ్యాయి. మాకు ఇక్కడ వైజాగ్లో ఆడిషన్స్ అయితే మేము వెళ్ళాం. అక్కడ 150 మెంబర్స్లో మేము టాప్ 20 అయ్యాం. అండ్ మాకు అక్కడ ఉన్న 200 మెంబర్స్లో నాకు మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ వచ్చింది. అండ్ 20 మెంబర్స్ ఉన్నారు మిస్ కేటగిరీలో. దాంట్లో ఒక 7 స్టేట్ టైటిల్స్లో నాకు వచ్చింది. నమస్కారం అండి. నా పేరు జ్యోతి కొత్తపల్లి. లాస్ట్ ఇయర్ నేను గ్లోబల్ మిస్సెస్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇంటర్నేషనల్కి విన్నర్ అయ్యాను. సో ఇక్కడ మన విశాఖపట్నంలో నేను ఆడిషన్ కండక్ట్ చేశాను అలాంగ్ విత్ ద అలీ మ్యామ్ ఇక్కడ కండక్ట్ చేశారు. అండ్ ఐఎమ్ ద జ్యూరీ ఓవర్ హియర్. నేను ఇక్కడ జ్యూరీగా రిప్రజెంట్ చేశాను బికాస్ లాస్ట్ ఇయర్ విన్నర్ అవ్వడం వల్ల. అండ్ దిస్ ఇయర్ వీళ్ళిద్దరు కూడా జ్యూరీగా రిప్రజెంట్ చేస్తారు. అండ్ రియలీ అలీ మ్యామ్ ఏదైతే ఆపర్చునిటీ ఇస్తున్నారో ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో చాలామంది లేడీస్కి ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా, అది రియలీ హ్యాపీగా ఉందండి. బికాజ్ ఇలాంటిది మిస్ కేటగిరీ, టీన్ కేటగిరీలో అయితే విన్నాను. లైక్ ఇలా కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి. మిస్సెస్ ఇండియా, మిస్సెస్ ఇంటర్నేషనల్, మిస్సెస్ వరల్డ్ అనుకొని ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో లేడీస్కి టాలెంట్ చూపించడానికి ఒక స్టేజ్ అనేది ఇచ్చారు మనకి అలీ మ్యామ్. సో స్టేజ్ త్రూగా మనము అది యూటిలైజ్ చేసుకోవాలి, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఒక ఫ్యామిలీ మెంబర్కి మంచి పేరు ఇవ్వాలి, వాళ్ళు ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పేసి ఒక స్టేజ్ ప్రొవైడ్ చేశారు. దట్ ఈస్ రియలీ గుడ్ థింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అలీ మ్యామ్ ఫర్ దిస్ వన్. అండ్ రియల్గా చెప్తున్నాను, నేనైతే మాట ఇచ్చాను వీళ్ళకి. లైక్ ఢిల్లీలో 5 days అనేది గ్రూమింగ్ ఉంటుంది. అండ్ దగ్గరుండి ఎంట్రన్స్ నుంచి
ఎగ్జిట్ అయిన వరకు ప్రతిదీ స్టెప్ టు స్టెప్ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాను. అలాగే అలీ మ్యామ్ చేశారండి. నిజంగా ఆ మాట నేను కొద్దిగా భయపడ్డాను, ఏం జరుగుతుందా, నేను మాట ఇచ్చేసాను కదా, ఏం జరుగుతుంది అనుకున్నాను. బట్ అక్కడ నుంచి పిల్లలు విన్ అయ్యి వచ్చిన తర్వాత రియలీ హ్యాపీ ఫర్ దాట్. మ్యామ్ అయితే మాట మీద నిల్చున్నారు, ప్రతిదీ స్టెప్ టు స్టెప్ మేడం చూసుకున్నారు. ఫుడ్, గ్రూమింగ్, మేకప్, ఫోటోషూట్స్ అండ్ డ్రెస్సింగ్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ స్టెప్ టు స్టెప్ చూసుకొని వీళ్ళకి పంపించారు రిటర్న్. అండ్ దానికి మాత్రం నేను థ్యాంక్ యూ సో మచ్ అలీ మ్యామ్ ఫర్ దిస్ వన్. అండ్ వీళ్ళిద్దరు కూడా ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి వీళ్ళిద్దరికీ కూడా అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.